ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. దేశమును నీకు అప్పగింప మొదలుపెట్టి ఉన్నాను. అతని దేశము నీదగునట్లు నీవు దాన్ని స్వాధీనపరచుకొన మొదలుపెట్టుము. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 31వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, మరొక నూతన దినంలో ఆశీర్వాదంతో కూడిన వాగ్దానాన్ని దేవుడు మనకు దయచేశారు. చాలాసార్లు మనం దేవుడిచ్చే వాగ్దానాలను స్వతంత్రించుకోలేకపోవడానికి ప్రధాన కారణాలు మనలో ఓపిక, విశ్వాసం లేకపోవడమే. మన జీవితాల్లో వచ్చే కష్టాలన్నీ మన తొందరపాటు వల్లనే వస్తాయి. ఎందుకంటే మనం ఒక ఫలం పండేదాకా ఉండలేము. పచ్చిగా ఉన్నప్పుడే దాన్ని తుంచివేయాలని చూస్తుంటాం. కాబట్టి మన ప్రార్థనలకు జవాబు కోసం, ఆయనిచ్చిన వాగ్దానాలను పొందుకోవడం కోసం ఓపికతో మనం కనిపెట్టినప్పుడే వాటి నెరవేర్పును చూడగలుగుతాము. ఆనాడు ఇజ్రాయేలీయులు వాగ్దాన దేశానికి వెళ్లే దారిలో ఎర్ర సముద్రం దగ్గర చిక్కుకుపోయారు. అప్పుడు దేవుడు ఆజ్ఞ వారిని ముందుకు సాగిపోమ్మని చెప్పింది. వారు విశ్వాసంతో అడుగు ముందుకు వేశాక మాత్రమే వాగ్దాన దేశానికి చేరుకోగలిగారు. ఆ వాగ్దాన దేశాన్ని స్వాధీనపరచుకోగలిగారు. కాబట్టి ముందు మనం కలిగి ఉండవలసిన విశ్వాసం, ఓపిక మనకున్నప్పుడు తన వాగ్దానాలను దేవుడు మన జీవితాలలో నిజం చేస్తారు. కాబట్టి చూడని వాటిని నమ్మగలిగే విశ్వాసం కోసం దేవుడికి ప్రార్థిద్దాము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు నిండు వందనాలయ్యా. గడిచిన కాలమంతా మీ అద్వితీయ రెక్కల నీడన మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు మీకు నిండు కృతజ్ఞతలు తండ్రి. అయ్యా, మీరు మాకిచ్చిన వాగ్దానాలను స్వాధీనం చేసుకునే విశ్వాసం, ఓపిక మాకు దయచేసి అయ్యా మాకు తోడుండి నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి కామెంట్ చేయండి. తప్పక ప్రతి ప్రార్థన అవసరత గురించి అనుదినము ప్రార్థిస్తాము. ఈ రోజంతటిలో దేవుని యొక్క కృపాక్షేమములే మీ ముందు వెనుక మీకు తోడుగా ఉండి మిమ్మును నడిపించును గాక.